దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెరవచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిటి వందనాలు. మనం ఈ దిన వాక్య లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు 11వ దినము. దేవుని సన్నిధిలో ఈ దినము మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడపెరుకును. ఈరోజు ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడపెరుకును. అంటే లిటరల్గా ఒక స్త్రీ ఇల్లు కడుతుంది అని కాదు, కానీ దేవుని వాక్య లేఖన భాగంలో నుంచి స్త్రీలను ఉద్దేశించి ఈ మాట రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రెండు గ్రూపులుగా స్త్రీలను విభజించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళు జ్ఞానవంతులు, ఇంకొకళ్ళు మూర్ఖులు, మూఢులు. సో ఈ జ్ఞానవంతులు అయిన స్త్రీలు వారి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే, జ్ఞానంతో దేవుని యందు వారికి ఉన్న జ్ఞానంతో వారి గృహాలను నిర్మించుకుంటారు. లిటరల్గా ఫిజికల్గా గృహాలు కడతారని కాదు, కానీ జ్ఞానంతో వారి కుటుంబాలను స్థిరపరచుకుంటారు. రెండవ కేటగిరీలో మూర్ఖులు లేదా మూఢులు. వీళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళ ఇల్లు వాళ్ళే ఓడపెరుక్కుంటారంట. అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళే పాడు చేసుకుంటారు. సో ఇక్కడున్న మనందరిలో ఈ రెండు కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. జ్ఞానవంతులు ఉంటారు, మూర్ఖులు కూడా ఉంటారు. ఈరోజు జ్ఞానవంతులైతే ప్రభుకి స్తోత్రం. ఇంకా జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఒకవేళ మూర్ఖులుగా ఉంటే మారు మనసు పొంది జ్ఞానము కలిగి ఇల్లు ఎలా కట్టుకోవాలో మనం నేర్చుకుందుము గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈ వాక్యం కొరకు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథంలోని 24వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా నేను చదువుతా ఉన్నా. 24:3. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఒక గృహం నిర్మించుకోవాలి అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరికైనా జ్ఞానము చాలా అవసరమై ఉన్నది. సో ఇల్లు కట్టుకోవడం అంటే లిటరల్గా ఈ బిల్డింగ్ అని కాదు, కానీ ఒక భార్య ఒక భర్త కలిసి వారికి ఉన్న పిల్లలతో కలిసి ఆ కుటుంబము ప్రభువులో ఆశీర్వదించబడాలి అన్నా, దీవించబడాలి అన్నా, స్థిరపరచబడాలి అన్నా, కట్టబడాలి అన్నా వీటన్నింటికీ మూలం ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. దేవుని యందు జ్ఞానవంతులై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఏ భార్యాభర్తలైతే దేవుని యందు జ్ఞానవంతులుగా అంటే భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఉంటారో వారు జ్ఞానవంతులుగా మార్చబడతారు. తద్వారా వారి గృహాలను వారు నిర్మించుకోగలుగుతారు. అది ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రీతులుగా వారి కుటుంబాలు సమృద్ధి అయిన జీవాన్ని పొందుకొని ఆశీర్వదించబడిన కుటుంబాలుగా కట్టబడతాయి. ఆమేన్. ఇప్పుడు ఒక స్త్రీ చాలా 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 ముఖ్యమైన పాత్ర ఈ ఇల్లు కట్టడంలో పోషిస్తుందంట. సో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఇలా అందరూ ఉన్నప్పటికీ స్త్రీకి దేవుడు ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చారు. స్త్రీకి దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఇచ్చారు. సో ఆ స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంటే ఆ ఇల్లు చాలా అద్భుతంగా కట్టబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఎగ్జాంపులే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. సో తన క్వాలిటీస్ ఎలా ఉంటే ఆ గృహం మంచిగా కట్టబడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అన్నది చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషను సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తాం. 10 నుంచి 31 వచనాలు మనం ధ్యానం చేస్తే అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీకి ఉండవలసిన లక్షణాలు,
ఒక జ్ఞానవంతురాలకు ఉండవలసిన లక్షణాలు, ఆమె ఎలా ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందో చాలా క్లియర్గా రాయిపించారు. ఈ వాక్య లేఖన భాగంలో నుంచి మనం కొన్ని అంశాలను నేర్చుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. నువ్వు నిజంగా గుణవతి అయిన స్త్రీవి అయితే, గుణవతి అయిన భార్యవైతే, గుణవతి అయిన దేవుని బిడ్డవైతే నువ్వు ఎలాంటి వ్యక్తివి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ముత్యముల కన్నా విలువైన దాన్ని. అంటే ఈ లోకంలో ఉన్న బంగారము, వెలగలిగిన ముత్యాలు, వీటన్నింటికన్నా నువ్వు ప్రశస్తమైన దానివి, నువ్వు విలువైన దానివి, నువ్వు గొప్పదానివి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిపిస్తూ ఉన్నారు. నువ్వు నిజముగా గుణవతి అయిన స్త్రీ అయితే, గుణవతి అయిన భార్య అయితే, అలాంటిది దొరకడం చాలా అరుదంట. స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ దానిలో గుణవతి అయిన భార్యగా నువ్వు ఉండడం, అది దొరకడం చాలా అరుదు. ఒకవేళ దొరికిందంటే అది ముత్యాల కన్నా శ్రేష్టమైనది. ఆమేన్. అమూల్యమైనది. ఆమేన్. ఈరోజు చాలామంది ఇక్కడ బిడ్డలు వివాహాలైన బిడ్డలే ఉన్నారు. కొద్దిమంది వివాహాలు కాలేని బిడ్డలు ఉండొచ్చు. వివాహాలు అయిన వారు, కాలేని వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. సో అవితే నేను ఎలా ఉండాలి అన్న జ్ఞానం సంపాదించుకోవచ్చు. ఒకవేళ వివాహమై కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు నిజంగా ఇలాంటి స్త్రీగా నేను ఉన్నానా అని మనం ఆత్మపరిశీలన చేసుకోవచ్చు. సో నువ్వు ముత్యముగా, అమూల్యమైన ముత్యముగా నీ గృహంలో నువ్వు ఉన్నావా? అలా ఉండాలి అంటే మొట్టమొదటిగా క్వాలిటీ ఏం కావాలంట? గుణవతి అయిన భార్యగా నువ్వు ఉండాలి. గుణవతి. ఇంకొక మాటలో సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలి. మంచి బుద్ధి, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తి దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన ముత్యం లాంటిదన్నమాట. దేవుని దృష్టిలోనే కాదు, తన భర్త దృష్టిలో కూడా ఒక అమూల్యమైన ముత్యం. సో నువ్వు కోట్లు తీసుకుని కట్నాలు తీసుకొచ్చినా కూడా నీకు మంచి బుద్ధి లేకపోతే, మంచి జ్ఞానవంతురాలుగా నువ్వు లేకపోతే, నీ వలన ఆ భర్తకి లాసే తప్ప లాభం ఏముండదు. డబ్బు కాదు మన జీవితాలు, మన కుటుంబాలను కట్టేది. మంచి గుణం, మంచి బుద్ధి, మంచి జ్ఞానం. సో మన కుటుంబం కట్టబడాలి అంటే నువ్వు తీసుకొచ్చే డబ్బు కాదు, నీ అందం కాదు, నీ వెనకాలన్న పేరు ప్రతిష్టలు కాదు, ధనఘనతలు కాదు, నీకున్న మంచి బుద్ధి, జ్ఞానము నీ గృహాన్ని నిర్మించుకోవడానికి మూలముగా, ఆధారంగా ఉంది అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు డబ్బు లేకపోవచ్చు, ఈరోజు నీకు అంత బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నువ్వు ఎక్కడో ఒక మూల నుంచి రావచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు బుద్ధిమంతురాలు అయితే, గుణవతి అయితే, దేవుని దృష్టిలో నువ్వు అమూల్యమైన ముత్యం అన్నమాట. ఆమేన్. సో ఈరోజు నువ్వు అమూల్యమైన ముత్యంగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి అంశంలో నేను ఎలా ఉన్నాను అని చెక్ చేసుకుని, ఒకవేళ మనము సరైన రీతిలో లేకపోతే దానికి మార్పు చెంది, మారు మనసు పొంది, ఆ రీతిగా మన కుటుంబాలను కట్టుకోవడానికి మనం ఇష్టపడదాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. నువ్వు నిజంగా గుణవతి అయిన భార్యవైతే, నువ్వు నిజంగా దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన ముత్యంలాగా, నీ భర్త దృష్టిలో కూడా అమూల్యమైన ముత్యంలాగా ఉంటే, అతను నీ యందు ఏం చేస్తాడంట? నమ్మిక ఉంచుతాడంట. ఈరోజు ఎంతమంది భర్తలు భార్యలను నమ్ముతున్నారు? నా భార్య గుణవతి అని ఎంతమంది భర్తలు భార్యల గురించి చెప్పగలుగుతున్నారు? నా భార్య వల్లే నా కుటుంబం నిలవబడింది అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఇది ఎవరికి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకుందాం. నా భర్త నన్ను నమ్ముతున్నాడా? అంటే నా కుటుంబానికి ఈమె మేలు చేసే స్త్రీ,
నా కుటుంబాన్ని కట్టే స్త్రీ, నా కుటుంబాన్ని నిలవబెట్టే స్త్రీ అని నిన్ను నీ భర్త నమ్ముతున్నాడా? అట్ ద సేమ్ టైం భర్తలకు కూడా ఆ మాటలు వర్తించుకోవచ్చు. సో ఒకరికి ఒకళ్ళు, భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. ఇద్దరు నమ్మకం మీద కుటుంబం కట్టబడుతుంది. ఒకరికొకరు నమ్మిక ఉంచితేనే ఆ కుటుంబం స్థిరంగా సంతోషంగా ఉండగలుగుతుంది. నమ్మకం లేని చోట, అపనమ్మకం ఉన్న చోట చాలా వివాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఒకరికొకరు విశ్వాసం, నమ్మకం, ఈమె తీసుకునే డెసిషన్స్ కానీ, ఈమె చేసే పనులు కానీ నా కుటుంబానికి మేలుకరంగానే ఉంటాయి. ఒకరిని బాధ పెట్టే రీతిగా, కుటుంబాన్ని కూల్చే రీతిగా ఆమె డెసిషన్స్ ఉండవు అని నీ భర్త నిన్ను నమ్ముతున్నారా అన్నది ప్రశ్న. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదండి. నిజంగా నమ్మకం కలిగిన భార్య ఉంటే గృహంలో అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. అతడు చేసేదంతా దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు లోగిట ఫలించే ద్రాక్షవల్లివి కాబట్టి, దేవుని సన్నిధిలో నువ్వు నీ భర్త కొరకు నువ్వు ప్రార్థించే స్త్రీ కాబట్టి, జ్ఞానంతో నీ ఇల్లు నువ్వు కట్టుకుంటున్నావు కాబట్టి, ఇద్దరూ కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడూ ఆ కుటుంబం సమృద్ధితో వర్ధిల్లుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు నీ యందు నీ భర్త నమ్మిక ఉంచగలుగుతున్నాడా? అతడు సంతృష్టిగా, ఆయన లాభప్రాప్తికి వెలితి కలగకుండా నీ యొక్క జీవిత విధానం ఉందా లేదా అన్నది మనం పరిశీలన చేసుకుందాం. దాని కొరకు 13వ వచనాన్ని నేను చదువుతున్నా. 13వ వచనం. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. అలాగే 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తమును ఏర్పరచును. అలాగే 17వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయను. అలాగే 27వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. 13, 15, 17, 27 ఈ వచనాలన్నీ మనం చదివితే ఆ స్త్రీలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఆమె చీకటితోనే లేస్తుంది, ఆమె చేతులతో పని చేస్తుంది, ఆమె పని చేయకుండా భోజనం చేయదు. కష్టపడే స్త్రీ. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి చాలా కష్టపడాలి. నాకు తెలిసి కుటుంబ జీవితంలోకి వచ్చాక సుఖపడే స్త్రీలు చాలా తక్కువ. ఐ థింక్ వివాహం అవ్వలేనంత వరకు చాలా ప్యాంపరింగ్ బేబీస్ లాగా పెరుగుతాం. తల్లిదండ్రులు చాలా ముద్దుగా పెంచుకుంటారు. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా కష్టపడాలి. ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. ఎలా ఉండాలంట? కష్టపడి పనిచేసే స్త్రీగా ఉండాలి. బద్ధకస్తురాలుగా ఉండకూడదు. చీకటితోనే లేవాలంట. బద్ధకస్తులు ఏం చేస్తారు? 7 మంచం దిగరు, 8 మంచం దిగరు, ఇష్టం వచ్చినట్టు పడుకుంటారు. ఒక క్రమం, స్త్రీకి క్రమం లేకపోతే గృహంలో ఎవ్వరికి క్రమం ఉండదు. ఇదైతే 100% చెప్పగలను నేను. ఒక భార్యగా నీకు క్రమం లేకపోతే నీ భర్తకి క్రమం ఉండదు, నీ పిల్లలకు కూడా క్రమం ఉండదు. సో స్త్రీ ఎలా ఉండాలంటే చీకటితోనే లేవాలి, చేతులతో బలంగా పని చేయాలి, తను పని చేయకుండా భోజనం చేయకూడదు. ఆమేన్. తన పని చేయకుండా భోజనం చేయకూడదు. ఇది రూల్గా పెట్టుకోండి. నేను ఎప్పుడు లేస్తున్నాను, నేను ఒక క్రమ పద్ధతిలో నా జీవిత విధానం ఉందా లేదా, నన్ను చూసి నా బిడ్డలు నేర్చుకునేటట్టు నేను ఉన్నానా లేదా, నా భర్తకి నేను చెప్పే స్టేజ్లో ఉండాలి అంటే ముఖ్యంగా ముందు నేను లేవాలి, నేను పర్ఫెక్ట్ ఉండాలి. సో నా జీవిత విధానం ఎలా ఉంది? చీకటితోనే లేచి బలంగా పని చేసిన తర్వాత నేను భోజనం తినే వ్యక్తిగా ఉన్నానా, లేకపోతే బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకుని, ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది కదా, సో ఆర్డర్ పెట్టుకుని శుభ్రంగా తినేసి ఏ పని చేయకుండా బద్ధకస్తులుగా కూర్చునే వ్యక్తులుగా ఉన్నారా? దరిద్రత వస్తుందంట. బద్ధకస్తుల ఇంటికి దరిద్రత వస్తుందంట. సో ఆ నిద్ర మత్తు చింపిరి గుడ్డలకి కారణమైద్దంట. కాబట్టి మనం ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి, టైంకి లేవాలి, చీకటితోనే లేవాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబానికి కావాల్సినవన్నీ సిద్ధపరచాలి, పని చేయాలి, కష్టపడాలి. ఆమేన్. ఇది మొదటి క్వాలిటీ. నెక్స్ట్ 16వ వచనాన్ని చదువుతా ఉన్నా.
ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును, ఆమె రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. నెక్స్ట్ 24వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆమె నార బట్టలు నేయించి అమ్మును. సో ఈమె ఒక మంచి బిజినెస్ ఉమెన్ అనమాట, వ్యాపారవేత్త. సో తనకున్న నాలెడ్జ్, తన దగ్గర ఉన్న డబ్బులు దేనికి యూజ్ చేస్తుందంట? బిజినెస్ చేయడానికి యూజ్ చేస్తుందంట. మనమైతే ఏం యూజ్ చేస్తాం? కూడబెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్ళి షాపింగ్లకు పోస్తాం, కూడబెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్ళి బంగారాలకు పోస్తాం. సో కానీ ఈ జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే కూడబెట్టిన ధనమంతా పెట్టి ఒక మంచి బిజినెస్ చేస్తుందంట. తద్వారా గొప్ప లాభాన్ని సంపాదిస్తూ ఉంది. ఆమేన్. ఈరోజు మీరందరూ బిజినెస్లు చేయండి అని కాదు నా ఉద్దేశం. నువ్వు కూడబెట్టిన డబ్బులు నీ కుటుంబ లాభము కొరకు నువ్వు యూజ్ చేయాలి. ఆమేన్. ఒక స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంటే ఆ కుటుంబానికి ఒక మేలుకరంగా నీ ఆలోచన విధానం ఉండాలి. వచ్చిన ప్రతి రూపాయి కూడా నీ సుఖాల కోసం, నీ అట్రాక్షన్స్ కోసం, నీ అందం కోసం, షాపింగ్లకని వాటికని వీటికని వ్యర్థమైన వాటికి ఖర్చు పెడితే రేపొద్దున్న నీకు వెలితి కలగవచ్చు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంట? డబ్బులు కూడబెట్టి వాటితో బిజినెస్ చేసి దాని ద్వారా వ్యాపారం చేత లాభాన్ని సంపాదిస్తూ ఉందండి. అనుభవ జ్ఞానం కలిగిన స్త్రీ. ఏ పని చేస్తే అది మనకి లాభము, ఏది నష్టము అన్న అనుభవ జ్ఞానం కలిగిన స్త్రీ. సో విచ్ ఈజ్ బెస్ట్? అది బెస్ట్ కాదు. కొంతమంది దగ్గర నేను విన్న మాట, ప్రతి ఫంక్షన్కి కొత్త సారీ కావాలంట. ఒక వ్యక్తి చెప్పిన మాట ఇది నాకు. ఆమెకి ప్రతి ఫంక్షన్కి కొత్త సారీ కావాలండి, లేకపోతే ఇంట్లో గొడవ. ఎందుకు? దేవుడు నీకు సమృద్ధి ఇస్తే కొనుక్కో, తప్పని నేను అనలేదు. కానీ లేనప్పుడు కూడా గొడవ పెట్టుకొని మరి కొని వాటి ద్వారా భార్యాభర్తల మధ్యలో చాలా డిస్టర్బెన్స్. పోనీ ఫైనాన్షియల్గా పెద్ద వెల్ సెటిల్ కూడా కాదు, అప్పు చేసి కొనుక్కుని వేసుకుని దానిలో ఏం సంతోషం వస్తుంది? ఉన్న దాంట్లో సంతోషంగా సమృద్ధిగా జీవించమని దేవుడు చెప్తుంటే లేని దాన్ని కొని తెచ్చుకుని గొడవలు పెట్టుకుని అవసరం లేదు కదా. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ కుటుంబానికి లాభం చేకూర్చే పనులు చేస్తావు, నష్టాన్ని తీసుకురావు. అప్పు చేసైనా సరే ఒక రేంజ్లో కనబడాలి అన్న స్త్రీలు మన మధ్యలో ఉన్నారు. నేను మన గ్రూప్లో వాళ్ళ సాక్ష్యాలే చెప్తున్నా, బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లా. సో అలాంటిది జ్ఞానవంతురాలకి తగదు. ఆమేన్. సో నువ్వు ఉన్న డబ్బులు ఎందుకు యూజ్ చేయాలి? వ్యాపారం చేసి లాభం సంపాదించి తన కుటుంబానికి లాభ ప్రాప్తి తీసుకొచ్చే స్త్రీగా ఈ జ్ఞానవంతురాలు ఉందంట. మన జీవిత విధానంలో మనం ఎలా ఉన్నాం? మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అలాగే అంటే ఫస్ట్ బాగా పనిచేసే స్త్రీ, రెండోది తన కుటుంబ లాభ ప్రాప్తి కొరకు ఆలోచించే స్త్రీ. మూడవ మాట 20వ వచనం. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. సో అంటే ఇంకొకరికి హెల్ప్ చేసే స్త్రీ, దీనుల పట్ల దరిద్రుల పట్ల దయ కలిగిన స్త్రీ. దేవుడు ఏమంటారు? దీనులకి అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. సో ఎవరికైనా నువ్వు హెల్ప్ చేసే స్టేజ్లో ఉండాలి, లేని వాళ్ళకి సహాయం చేసే స్టేజ్లో ఉండాలి. అలా చేస్తే దేవుడి సన్నిధిలో నువ్వు గొప్ప జ్ఞానవంతురాలుగా తీర్చబడతావు. ఆమేన్. ఇంకొకరికి హెల్ప్ చేసే వ్యక్తిగా, ఒకళ్ళ అక్కర్లో అవసరాల పాలు పంపులు పొందే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మూడోది 21వ వచనం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె తన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమేన్. 22వ వచనం. ఆమె పరుపులను సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణ వస్త్రములు. ఆమేన్. 25. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. సో ఈ మాటలన్నీ మనం ధ్యానం చేస్తే మనకు అండర్స్టాండ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే,
మారుతున్న ఆ డేస్ని బట్టి వాళ్ళ ఇంటి వారికి ఏది కావాలి అంటే చలికాలం పరుపులను సిద్ధపరచుకుంటుందంట, మంచి నార బట్టల్ని నేయిస్తుందంట, తన తన కుటుంబం కొరకు నడికట్లు అమ్మి వాళ్ళకి వాళ్ళకి బలము ఘనత సంపాదిస్తుందంట. ఆమేన్. అంటే వాళ్ళ అవసరాలు నీడ్స్ ఏ టైంకి ఏది అవసరం అన్నది పర్ఫెక్ట్గా తను చూసుకోగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు వింటర్ సీజన్కి వచ్చి ఉలెన్ క్లాత్స్ అనేవి వాడాలి మనం, సమ్మర్కి వచ్చి కాటన్ వాడాలి. ఇవన్నీ జ్ఞానం ఉంటేనే కదా మనకు అర్థమవుతాయి. ఏం తెలియదు నీకు, చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తావు, వాళ్ళకి కావాల్సిన కరెక్ట్ డ్రెస్సింగ్ అనేది నీకు తెలియట్లేదు. అప్పుడు ఏమొస్తుంది? అనారోగ్యాలు వస్తాయి వాళ్ళకి. సో చలి తగలకుండా కాపాడుకోవాలి. బిడ్డలకి ఏ టైంలో ఏది వేయాలి, ఎలా వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఈ ఋతువులు మారుతూ ఉన్నప్పుడు, సీజన్స్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి డ్రెస్సింగ్ ఇవ్వాలో కూడా ఆమె చూసుకుంటుందంట. అంటే ప్రతి పిన్ టు పిన్ చాలా కేర్ తీసుకుంటుంది అనమాట. తన పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరు గొనిన వాడై ఉండును. సో ఇలాంటి స్త్రీకి కలిగిన భర్త ఎలా ఉంటాడంట? శుభ్రంగా వెళ్ళి గవని దగ్గర పెద్దల దగ్గర కూర్చుంటాడంట. అంటే ఆయన ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉంటాడు. తన భార్య యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆయన టెన్షన్ లెస్లో ఉంటాడనమాట. హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఫ్రీగా ఉంటుంది మైండ్. చాలామంది భర్తలు ఇంటికి వెళ్తే ఏం గొడవలు అవుతాయో అని ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంటికి వెళ్తే ఈ అప్పుల గోల, భార్యల గోల భరించలేక ఇంటికి వెళ్ళలేని వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చాలా అధికంగా ఉన్నాయి. కానీ ఈ భర్త ఆమె చాలా గొప్ప పేరు కొనిన వ్యక్తిగా మార్చబడతాడంట. అంటే ఇంట్లో స్త్రీ జ్ఞానం కలిగి ఉంటే తన భర్త ఒక ఉన్నతమైన స్టేజ్లో ఆశీర్వదించబడతాడు. తద్వారా ఆయన వెళ్ళి ఘనుల మధ్య కూర్చుంటాడు. సో ఈ స్త్రీ మంచిగా ఉంటేనే ఆయన ఆ స్టేజ్లో ఉండగలుగుతాడు. ఈ స్త్రీ మంచిగా లేదనుకోండి, ఈ బాధ్యతలన్నీ ఎవరి మీద పడతాయి? భర్త మీద పడతాయి. నువ్వు నీ బిడ్డలను చూసుకోలేవు, నువ్వు పని చేయవు, నువ్వు బద్ధకస్తురాలివి, నువ్వు నీ కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోవడం రావట్లే. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ భర్త మీద పడతాయి. ఆయన వెళ్ళి పెద్దల దగ్గర కూర్చోవడం కాదు, ఇంట్లో కూర్చుని పనులన్నీ చేసుకోవాలన్నమాట. ఆమేన్. సో నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ భర్త పేరు ప్రతిష్టలు పొంది ఘనుల మధ్యలో కూర్చునే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ 25వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. వర్తకులను నడికట్లను వర్తకులకు అమ్మును, బలము ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఆమేన్. సో ఎలాంటి వస్త్రాలు ఆమె ధరించిందంట? మనకులా విలువ గల వస్త్రాలా లేకపోతే అట్రాక్టివ్ వస్త్రాలా? కాదు. ఆమె ధరించిన వస్త్రాలు ఘనత, బలము. బలమును ఆమె వస్త్రంగా ధరించిందంట, ఘనతను ఆమె వస్త్రంగా ధరించిందంట. అంటే నిన్ను చూసినప్పుడు ప్రజలందరూ గౌరవించే స్థితిలో నీ డ్రెస్సింగ్ ఉండాలి. నిన్ను చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఆమె గురించి ఒక అవగాహన ఎలా వస్తుందంటే వాళ్ళ డ్రెస్సింగ్ చూడగానే చెప్పేయచ్చు ఈమె ఎలాంటి స్త్రీ అని. ఆ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి చెప్పొచ్చు. నువ్వు వేసుకునే బట్టలను బట్టి నీ క్యారెక్టర్ సగం కన్క్లూడ్ చేయొచ్చు ఏంటి ఈమె ఏంటి అన్నది. అంటే ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి మనం? చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె బలమును ఘనతను వస్త్రంగా ధరించుకుందంట. ఆమేన్. ఇంకా పేతురు భక్తుడు చెప్తాడు కదా, చాలా అద్భుతమైన మాట. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారు రాస్తూ, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన
మూడవ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములుగా ధరించుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఆమేన్. ఇక్కడ పేతురు గారు చెప్తూ, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. వెలుపటి అలంకారాన్ని దేవుడు చూడరు. ఒకవేళ నువ్వు ఎంత అలంకరించుకున్నా అది దేవుని దృష్టిలో వ్యర్థము. దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఏం ధరించుకోవాలని పేతురు గారు రాస్తున్నారు అంటే 4వ వచనంలో, సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. నీ అంతరంగం బాగుండాలి. నువ్వు ఎలా ఉండాలంట? మృదువుగా ఉండాలి. నీ మాట తీరు కఠినంగా ఉండొద్దు, మృదువుగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు, సాధువైనట్టి. సాధువు అంటే చూడగానే సాధువుల్ని గుర్తుపట్టచ్చు. ఎలా ఉంటారు సాధువులు? మంచి అట్రాక్టివ్ డ్రెస్సెస్ వేసుకుంటారా? ఏదో హిమాలయాలకు వెళ్ళి ఆ జపాలు చేసుకుంటూ ఉండే సాధువులను చూస్తాం మనం. వాళ్ళ డ్రెస్సింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ దైవ భక్తితో ఆ ధ్యానంలో గడుపుతూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మనం చూడగానే గుర్తుపట్టవచ్చు. సో పైన అలంకారం కాదు కానీ అంతరంగము అలంకారం దేవుడు చూస్తారు. నువ్వు సాధువైనట్టి మృదువైనట్టి అంతరంగిక స్వభావము కలిగి ఉంటే అది దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినది. ఆమేన్. నువ్వు జడలల్లుకున్నా ఎంత మేకప్ అయినా కూడా దేవుని దృష్టికి అది వ్యర్థమే. కానీ నీ అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుడు నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా చూస్తారంట. ఆమేన్. హృదయంలో మనం ఎలా ఉన్నాం, బయట మన వస్త్రధారణ ఎలా ఉంది, అన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్త్రీకి చాలా 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 జాగ్రత్తగా మన వస్త్రధారణ విషయంలో కానీ, మన క్రియల విషయంలో కానీ, మన అంతరంగ స్వభావం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక భయభక్తులు కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ ఇట్టి రీతిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా ఇంకొంచెం ముందుకెళ్దాం. 26వ వచనం, మనకి టైం అయింది, త్వరగానే నేను ముగిస్తాను. 26, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. మనం నోరు తెరిచి బిడ్డలకి ఏం చేయాలంట? జ్ఞానము కలిగి నోరు తెరవాలి, కృపగల ఉపదేశాన్ని బోధించాలి. కృపగల ఉపదేశం అంటే వాళ్ళని మోటివేట్ చేసేటట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు, దేవుని తట్టు తిప్పేటట్టు వాళ్ళకి బోధ చేయాలంట. అంత జ్ఞానం ఉండాలి మనకి. సో నోరు తెరిచేటప్పుడు జ్ఞానంతో తెరవాలంట. సో పిల్లలకి బోధించే విషయంలో చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నెక్స్ట్ 28వ వచనం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మంను అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఒక స్త్రీకి దీనికన్నా గొప్ప బ్రేక్ త్రూ నాకు తెలిసి ఏది ఉండదు, రైట్? ఒక స్త్రీకి కుటుంబంలో ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలు అని చెప్పి, ఆమె భర్త నీకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరు లేరని పొగిడితే, నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం రాదు. యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ అనమాట. ఒక భార్యగా నువ్వు సక్సెస్ అయ్యావు. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో తల్లిగా, భార్యగా నువ్వు సక్సెస్ అయినట్లే. నిన్ను నీ బిడ్డలు ధన్యురాలు అంటే, ఎప్పుడంటావు ధన్యురాలని? ఈ పైన చెప్పిన అన్ని క్వాలిటీస్ మనకు ఉంటేనే మన పిల్లలు మనల్ని ధన్యులు అంటారు. ఈ పైన చెప్పిన క్వాలిటీస్ అన్నీ కలిగి ఉంటేనే నీ భర్త నిన్ను పొగుడుతాడు. ఆమేన్. బయట వ్యక్తులు పొగడతల గురించి కాదు మనం చూడాల్సింది. నీ భర్త వాళ్ళందరికీ మించిన దానవు నువ్వు అని చెప్తే అంతకన్నా గొప్ప సంతోషం ఏముంటుంది? వరల్డ్ రికార్డ్ సంపాదించినట్లే నువ్వు.
దేవుని దృష్టిలో విలువైన దానిగా మార్చబడతావు. ఎందుకంటే దేవుడిచ్చిన బాధ్యతలు సక్రమంగా నువ్వు నెరవేర్చిన దానివి అవుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అండ్ 30th వర్స్. ఆ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో నీ బయట అందము ఎవ్వరు పట్టించుకోరు, కానీ నువ్వు ఎంత అందమైన దానివైనా, సౌందర్యం ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ క్వాలిటీస్ అన్నీ నీలో ఉంటే నువ్వు ఎంత గొప్పదానివంటే నువ్వు చేసిన పనులను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు. అట్ ద సేమ్ టైం గవర్నుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. అంటే ప్రజలందరూ నిన్ను గౌరవిస్తారు, ఘనపరుస్తారు, ప్రజలందరూ నిన్ను పొగుడుతారు, నీ భర్త నిన్ను పొగుడుతాడు. సో ఈ బయట అలంకారాన్ని కాదు, కానీ అంతరంగిక అలంకారం కలిగి ఒక జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకోవాలంట. ఆమేన్. ఈరోజు ఓన్లీ జ్ఞానవంతురాల కోసమే మనం ధ్యానం చేసాం. దీనికి క్వైట్ ఆపోజిట్గా మూర్ఖురాలు ఉందనుకోండి. ఆమె పని చేయదు, ఉదయాన్నే లేవదు, కుటుంబం కొరకు ఏ ప్లాన్స్ ఉండవు, బిడ్డల్ని పట్టించుకోదు, వారి నడకల్ని కనిపెట్టుకోదు, వారికి కృపగల ఉపదేశం చేయదు, తన భర్తని పట్టించుకోదు, ఎదిరించే స్త్రీగా ఉంటుంది. వీటి వల్ల మూర్ఖురాలుగా మార్చబడి తన కుటుంబాన్ని తానే తన చేతులారా ఓడపెరుక్కుంటుంది. ఈరోజు మనము ఈ 2 కేటగిరీస్లో ఏ కేటగిరీలో ఉన్నాం? చాలామంది ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఎస్తేరు జ్ఞానముతో ప్రవర్తించి తన జాతిని కాపాడుకుంది. రాహాబు జ్ఞానంతో ప్రవర్తించి తన ఇంటి వారందరికీ రక్షణ తెచ్చుకుంది. అబీగయలు జ్ఞానంతో ప్రవర్తించి తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదం పొందుకుంది. నెక్స్ట్ ఇంకా మనం అలా చూస్తే శారా జ్ఞానవంతురాలుగా తన భర్తకి లోబడింది. ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. అయితే మూర్ఖురాలుగా పిలువబడిన ఒక స్త్రీ ఎవరంటే యోబు భార్య. యోబు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ తన భార్యలో విశ్వాసం లేక మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అని యోబు చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఇంతమంది స్త్రీలు మన ముందు ఒక సాక్షులుగా ఉంటే మనం ఎలా ఉన్నాం, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన బిడ్డలు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు, మన పనులు ఎలా ఉన్నాయి, మన జీవిత విధానం ఎలా ఉంది. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, మూఢురాలు తన ఇల్లు ఓడ పెరుకుకొను అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న ఈ మాటలో మన కుటుంబాలు, మన జీవితాలు చెక్ చేసుకుంటూ ఒకవేళ ఇంకా జ్ఞానం లేని స్థితిలో మనం ఉంటే మన జీవిత విధానాన్ని మార్చుకుని మారుమనసు పొంది జ్ఞానవంతులుగా మార్చబడి మన భర్తలకు, బిడ్డలకు మేలుకరంగా కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తులుగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.